తర్వాత సెకండ్ రోమంలో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ చాప్టర్ అంతా ఇంపార్టెంట్. చాలా చిన్న చాప్టర్ మూలన అన్ని ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోండి. సెకండ్ రోమంలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ నేను చెప్తాను, సెకండ్ వన్ హోంవర్క్ చేయండి. ఓకే. ఫస్ట్ సొల్యూషన్ ఫస్ట్ వన్ సొల్యూషన్ చూడండి. వాడు ఏమన్నాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది ఆరిజిన్ అండ్ intersects the circle below intersects the circles below ఆర్థోగోనల్లీ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. మనకు కావాల్సిన సర్కిల్ ఏం చేస్తుందట? ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. వెరీ గుడ్. వాడు ఇచ్చిన రెండు సర్కిల్ ని కూడా ఆర్థోగోనల్ గా ఇంటర్సెక్ట్ చేస్తుందట, ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుందట. మరి మనకు కావాల్సిన సర్కిల్ ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి ఒక ఫామ్ తీసుకోవాలి. సర్కిల్ కి ఒక ఫామ్ ఒకటి తీసుకోవాలి, ఒక సర్కిల్ తీసుకోవాలి. ఆ సర్కిల్ నేను ఏమంటానంటే జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ ని రిక్వైర్డ్ సర్కిల్ కింద తీసుకుంటాను నేను. ఈక్వేషన్ అర్థమవుతుందండి? ఫస్ట్ ఏం చేద్దామంటే లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి అని చెప్పి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ తీసుకోండి. ఆ సర్కిల్ ఏం చేస్తుంది? పాయింట్ ఫస్ట్ ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ 0 అయిపోతుందా? ఆ తర్వాత వాడు ఇచ్చిన సర్కిల్స్ రెండింటిని 2, 3 అనుకోండి. ఫస్ట్ మనం తీసుకున్న జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ 1 అనుకోండి. 1 and 2 ఇంటర్సెక్ట్స్ ఆర్థోగోనలేనా? అలాగే 1 and 3 ఇంటర్సెక్ట్ ఆర్థోగోనలే కదా. కాబట్టి కండిషన్ ఏంటి? ఆర్థోగోనల్ గా ఇంటర్సెక్ట్ చేసుకుంటేనే ఆ ఫార్ములా అప్లై చేస్తే వచ్చేస్తుంది అన్న. ఏమే చూడండి. ఫస్ట్ లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి. Let the equation of required circle be ఏమన్నామంటే x² + y² + 2gx + 2fy + c = 0 అండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు సిన్స్ ఈ సర్కిల్ 1 పాసెస్ త్రూ ఆరిజిన్ కదా, అలాగే గివెన్ సర్కిల్స్ కూడా తీసుకుందాం. చూడండి ఒక నిమిషం. గివెన్ సర్కిల్ సార్ ఏమి ఇచ్చడమ్మా? సర్కిల్స్ x² + y² - 4x + 6y + 10 = 0. x² + y² - 4x + 6y + 10 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకోండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? x² + y² + 12y + 6 = 0. x² + y² + 12y + 6 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకోండి. ఏమండి? ఇప్పుడు సిన్స్ సర్కిల్ 1 లేదా ఈక్వేషన్ 1 ఏదైనా పర్వాలేదు, సర్కిల్ 1 పాసెస్ త్రూ దేని ద్వారా పాస్ అవుతుంది? ఆరిజిన్. సో ఏమవుతుంది? ఎప్పుడైతే ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుందో మనం ఏం చెప్పొచ్చు? x ప్లస్ లోను y ప్లస్ లోను 0 రాసుకోవచ్చు. ఇక్కడ x ప్లస్ లో y ప్లస్ లో 0 రాస్తే మనకి ఏమైనా వస్తుంది? ఇక్కడ 0² + 0² + 2g × 0 + 2f × 0 + c = 0. ఇక్కడ మీకు పాసెస్ త్రూ ఆరిజిన్ అంటే డౌట్ ఏమైనా వచ్చింది అనుకోండి, 0, 0, 0 అని రాసుకోండి. 0, 0 అని రాసుకోండి ఆరిజిన్. ఏమండి? కాబట్టి ఇది అయింది ఇలాగ. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇవన్నీ 0 అయిపోతాయి కాబట్టి c = 0 అని చెప్పొచ్చండి. ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు సిన్స్ సర్కిల్స్ 1 and 2 ఆర్ ఆర్థోగోనల్, అంతేగా? ఎలాగైనా రాయొచ్చు, మ్యాటర్ లేదంటే సర్కిల్ 1 ఇంటర్సెక్ట్స్ 2 ఆర్థోగోనల్లీ, అలాగైనా రాయొచ్చు. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? దెన్ 2 ×
జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ అవుతుంది అంతేగా. సి వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అవునా? మీకు ఇక్కడ అర్థం అవడం కోసం జీ డాష్ ఎఫ్ డాష్ రాయినా. ఇంకో విషయం, ఇక్కడ మనం తీసుకున్న సర్కిల్ కి జిఎఫ్లు ఉన్నాయి కాబట్టి జిఎఫ్ మార్చకండి, జిఎఫ్సి మార్చకండి. జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్ మాత్రం సెకండ్ సర్కిల్ లో ఉన్న వాల్యూస్ తీసుకోండి. అర్థమవుతుందా? అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్ అని రాయినా లేకపోతే డైరెక్ట్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన అర్థమవుతుందా మీకు? డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయండి సార్. చూడండి అయితే అర్థమవుతుంది సార్. ఏమా ఇప్పుడు చూడండి, 2 ఇంటూ జీ ఇంటూ జీ డాష్ అంటే ఇక్కడ ఎంత వాల్యూ అవుతుంది? ఇది -2. -2. ఇందులో ఆఫ్ చేయాలి కదా, ఎక్స్ కోషన్ ఆఫ్ చేస్తే మనకు జీ డాష్ వస్తుంది, వై కోషన్ ఆఫ్ చేస్తే ఎఫ్ డాష్ వస్తుంది. అర్థమవుతుందా అమ్మాయి? జీ ఇంటూ -2 ప్లస్ ఎఫ్ ఇంటూ 6 అంటే -3 కాదు 3. ఆఫే చేయాలి, సైన్ మార్చకూడదు కదా మనకంటే. సి వాల్యూ 0 ప్లస్ సి డాష్ అంటే 10 కదా. ఇప్పుడు చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే -4g ప్లస్ 6f. అయ్యో ఇలా ఉంచండి, చెప్తాను. ఇలా కాదు, 2 ఇంటూ -2g ప్లస్ 3f ఈక్వల్ టు 10 అమ్మాయి. ఈ 2 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఇప్పుడు -2g ప్లస్ 3f ఈక్వల్ టు 5. దిస్ ఈజ్ ఈక్వేషన్. మనం ఏం చేద్దాం? సాల్వ్ చేద్దామా? ఈక్వేషన్ 4 అనుకోండి. అలాగే సిన్స్ సర్కిల్స్ ఇంకేమున్నాయి 1 and 3 ఆర్ ఆర్థోగోనల్. కాబట్టి మళ్ళీ దీనికి కూడా కండిషన్ ఏమవుతుంది? దెన్ 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. ఏమండి ఇప్పుడు చూడండి, మళ్ళీ 2 ఇంటూ సెకండ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి, అంటే ఈక్వేషన్ 3 దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు. జీ ఇంటూ జీ డాష్ ఎంత అవుతుంది? 6. 0 బాబు. 0 సార్. మరి 6 అంటావే. ఎఫ్ ఇంటూ ఎఫ్ డాష్ అంటే ఇందులో హాఫ్ 6 ఈక్వల్ టు సి అంటే 0, సి డాష్ అంటే ఎంత? కాన్స్టెంట్ 6. ఇప్పుడు చూడండి, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 6, అది ఎఫ్ 2 ఇంటూ 6f అంతేగా. ఎస్ సార్. 0 కదమ్మా. 2 ఇంటూ 6f ఈక్వల్ టు 6. అంటే ఇప్పుడు 6 6 క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2 అవుతుందమ్మా. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ వాల్యూ తీసుకెళ్లి ఈక్వేషన్ 4 లో రాస్తే జీ వాల్యూ వచ్చేస్తుందమ్మా. ఫ్రమ్ 4 ఏం చెప్పచ్చు అంటే మనం చూడండి, -2g ప్లస్ 3 ఇంటూ 1/2 ఈక్వల్ టు 5. -2g ప్లస్ 3 ఇంటూ 1/2 ఈక్వల్ టు 5. ఇప్పుడు పని చేయండి, ఇటు 2g ఇటువైపు తీసుకురండి, 5 ఇటువైపు తీసుకురండి. అంటే 3/2 - 5 ఈక్వల్ టు 2g. అంటే 2g ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు మనం? 3 - 10 అవుతుందంటే -7/2 ఏనా? ఈక్వల్ టు -7/4 అవుతుందా? అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని ఈక్వేషన్ 1 లో రాసేయండి. ఫ్రమ్ 1 the equation of required circle is ఏమవుతుంది? x² ప్లస్ y² ప్లస్ 2gx అంటే 2 ఇంటూ, లేదంటే 2g ఇక్కడ ఉన్నది రాసేచ్చు మళ్ళీ, -7/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే 1/2 కదా ఇంటూ వై ప్లస్ సి అంటే ఎంత వచ్చింది? 0 ఈక్వల్ టు 0. ఏమండి ఇప్పుడు చూడండి, ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2x² అలా వస్తుందా? చూడండి, ఎల్సిఎం 2 అవుతుంది. అంటే 2ని ఇలా మల్టిప్లై చేస్తే 2 ఇంటూ x² ప్లస్ y² -7x
ప్లస్ 2y ఈక్వల్ టు అర్థమైందా లేదా అర్థమైంది సార్. క్వశ్చన్. తర్వాత సెకండ్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. తర్వాత మోడల్ చూడండి. ఫైండ్ ద తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్ 0, -3 అండ్ ఇంటర్సెక్టింగ్ ది సర్కిల్స్ గివెన్ బై ది ఈక్వేషన్స్ అని చెప్పి రెండు సర్కిల్స్ ఇచ్చాడు, ఆర్థోగోనల్ అన్నాడు. సేమ్ ప్యాటర్న్ ఇది కూడా సేమ్ మోడల్. కాకపోతే అక్కడ ఆరిజిన్ ఇచ్చాడు, ఇక్కడేమో 0, -3 ఇచ్చాడు అంతే. చూడండి సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి సర్కిల్ బి ఏమవుతుంది? x² + y² + 2gx + 2fy + c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. ఏమండి ఇప్పుడు ఈసారి గివెన్ సర్కిల్ సార్ ఏమవుతాయి? x² + y² -6x + 3y + 5 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. తర్వాత x² + y² -x - 7y = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనండి. సిన్స్ ఈక్వేషన్ 1 లేదా సర్కిల్ 1 passes through the point 0, -3, దెన్ అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 0, -3 ఇంప్లైస్ ఏమవుతుంది అప్పుడు? లేదంటే ఇది రాయకపోయినా పర్లేదు. 0² + -3² ఇది x, ఇది y. ఇది ఏమవుతుంది? -6x కాబట్టి -6 × 0 + 3 × -3. ఇందులో రాస్తానండి తప్పు. ఇందులో 0² + -3² + 2g × 0 + 2f × -3 + c = 0 అన్న. దీని నుండి ఇది 0 అయిపోతుంది. ఇది ఏమవుతుందంటే 0 + 9 + 0 -6f + c = 0. దీని నుండి -6f + c = -9 అవుతుంది. లేదంటే 6f ని c అటువైపు తీసుకెళ్ళిపోతే 6f - c = 9 అవుతుందన్న. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4 అనండి. ఏమండి నెక్స్ట్ చూడండి. ఈసారి సిన్స్ ఏమిచ్చాడు? సర్కిల్స్ 1 and 2 ఆర్ ఆర్థోగోనల్. ఏమండి దెన్ 2 × gg' + ff' = c + c'. 2 × gg' అంటే g × g' అంటే ఎంత అవుతుంది? -3. x కోషంట్లో ఆఫ్ చేయడమే. ప్లస్ f' అంటే ఏమవుతుంది? f × f' అంటే 3/2 అవుతుంది. = c వాల్యూ ఎంత వచ్చింది? ఏమీ తెలియదు. c + c' అంటే 5. 2తో మల్టిప్లై -6g ఇదేమవుతుంది? +3f - c = 5. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5 అనండి. నెక్స్ట్ ఈసారి సిన్స్ సర్కిల్స్ 1 and 3 ఆర్ ఆర్థోగోనల్. Then 2 × gg' + ff' = c + c'. ఏమండి ఇప్పుడు చూడండి. 2 × g × g' అంటే ఎంత? -1/2. f' అంటే ఎంత? -7/2 = c + c' ఎంత? 0.
అంటే ఇది సింప్లిఫై చేస్తే 2తో మల్టిప్లై చేస్తే -g అవుతుంది, -7f అవుతుంది. అంటే ఇక్కడ ఈక్వల్ టు c వస్తుంది కాబట్టి -c ఇలా తీసుకురావచ్చు. మైనస్తో మల్టిప్లై చేస్తే g + 7f + c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 6. అర్థమైందమ్మా? Yes, sir. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ F లోను C లోను ఈక్వేషన్ ఉంది కాబట్టి ఈ రెండే యాడ్ చేయండి. అమ్మో C క్యాన్సిల్ అయిపోద్దాము. అలా కాదు, దీన్ని 6తో మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేసేయండి. 6g పోద్ది. F C లో ఒక ఈక్వేషన్ వస్తుంది, సాల్వ్ చేసేయండి. అర్థమైందా? ఎస్ సార్. ఏమా FC రావాలంటే g పోవాలి కాబట్టి చూడండి 5 + 6 × 6 అండి. దట్ ఇంప్లైస్ 5 అంటే -6g + 3f - c = 5 అండి. 6 × 6 అంటే 6g + 42f + 6c = 0 అండి. ఈ రెండు క్యాన్సిల్. ఇదేమవుతుంది 45f అవుతుంది. ఇదేమవుతుంది +5c అవుతుంది. ఇదేమవుతుంది 5 + 0 అంటే 5 అవుతుంది. ఇప్పుడు 5తో డివైడ్ చేస్తే 9f + c ఇప్పుడు ఏమైనా వస్తుంది 1గా. ఇది 7 అనండి ఈక్వేషన్. 4 + 7 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఎఫ్ అర్థమవుతుందా? 4 + 7 చేస్తే -c + c క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. ఎస్ సార్. -c = 9, 9f + c = 1. యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్. ఇది ఎంత అవుతుంది 15f = 10. 5 3s 5 2s అంటే f ఏమైంది 2/3 అయిందమ్మా. Yes, sir. f = 2/3 అని వచ్చింది. ఈ f = 2/3 తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 7 అయినా రాయొచ్చు, 4 అయినా రాయొచ్చు. c వచ్చేస్తుంది చూడండి. ఫ్రమ్ 4 6 × 2/3 - c = 9. 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 4 - c = 9. c = 4 - 9 అంటే -5 వస్తుందమ్మా. ఏమా నెక్స్ట్ తర్వాత చూడండి. c వాల్యూ f వాల్యూ వచ్చేసింది. g వాల్యూ కావాలంటే ఫ్రమ్ 6 g + 7 × f అంటే ఎంత 2/3 + c ఎంత -5 = 0. g + 14/3 అంటే 14/3 అంటే 3 అంటే -15/3. అర్థమవుద్దామా? ఇది 7 2s are 14 అమ్మా. 14/3 అని వస్తుందమ్మా. 3 LCM చేస్తే 3 5s are 15 అమ్మా. 14 - 15/3 అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది g - 1/3 = 0 అయినా. ఎస్ సార్. e = 1/3 కాబట్టి ఫ్రమ్ 1 the equation of required circle is ఏమవుతుంది x² + y² + 2 × g అంటే ఎంత 1/3 × x + 2 × f అంటే ఎంత 2/3 × y + c అంటే -5 = 0. LCM 3 అవుతుంది కాబట్టి 3 × x² + y² + 2x + 4y - 15 = 0. అర్థమైందమ్మా ఇది? ఎస్ సార్. అంతే. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ హ్యావింగ్ ఇట్ సెంటర్ ఆన్ ది లైన్ x + y = 4 అండ్ ఇంటర్సెక్టింగ్ ది సర్కిల్ ఆర్థోగోనల్లీ. మొత్తానికి ఏంటంటే GFC వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం ఎన్ని కండిషన్స్ ఉండాలి? నాకు 3 కండిషన్స్ ఉండాలి. ఆ 3 కండిషన్స్ ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్ ఇస్తున్నాడు. ఏమన్నాడు? ముందు సర్కిల్, నాకు కావాల్సిన సర్కిల్ ఏం చేస్తుందట
ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుందట. Origin. కాబట్టి 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ 0 అయిపోద్ది. తర్వాత ఇంకేమన్నాడు, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ లైస్ ఆన్ ది లైన్ అని చెప్పించాడు. ఆ లైన్ మీద ఏం చేయొచ్చు మనం, మనకు కావాల్సిన సర్కిల్ యొక్క Minus. సెంటర్ మైనస్ ఎఫ్ అందులో రాస్తే G, F లో ఈక్వేషన్ వస్తుంది. అవునా? Yes, sir. ఇంకొక ఈక్వేషన్ తక్కువైంది. ఆ ఈక్వేషన్ కోసం ఏం చేశారంటే, ఈ సర్కిల్ మనకు కావాల్సిన సర్కిల్ వాడు ఇచ్చిన సర్కిల్ తో కోయిన్సిడ్ అవుతుందట, అది ఇంటర్సెక్ట్ అవుతుందట ఆర్థోగోనల్ గా. అర్థమవుతుందండి? Yes, sir. కాబట్టి ఆ కండిషన్ అప్లై చేస్తే GFC లో ఒక ఈక్వేషన్ వస్తుంది. మొత్తం మూడింటిని సాల్వ్ చేస్తే GFC వాల్యూస్ వస్తాయి. అవి తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో రాస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. అర్థమైందమ్మా? Yes, sir. చూడమ్మా. చూడండి. థర్డ్, let the equation of required circle be x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. This is equation 1 అనండి. ఏమండి? Since it passes through the origin, since it passes through, లేదా సర్కిల్ 1 passes through, ఇంకొక సర్కిల్ ఏదో ఇచ్చినట్టున్నాడు కదా, గివెన్ సర్కిల్ ఈస్ ఏమి ఇచ్చాడు వాడు, x square plus y square minus 4x plus 2y Plus 2y plus 4 is equal to 0. minus 4x plus 2y plus 4 equal to 0. This is equation 2 అనండి. అలాగే గివెన్ లైన్ ఈస్ X plus y is equal to 4. x plus y equal to 4 అంటే x plus y minus 4 equal to 0. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. Since the circle 1 passes through O 0, 0 ఆరిజిన్ అన్నాడు కదా, దెన్ Yes, sir. ఏమవుతుంది మనకి, 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే దీని ఇవన్నీ వాల్యూస్ 0 అయిపోతాయి కాబట్టి c ఈక్వల్ టు 0 అయిపోతుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్, సిన్స్ ద సెంటర్ minus g minus f of circle 1 lies on the line 2, and then line 2 3 ఏమో కదా, ఇది 3 అనుకోండి, లేదంటే లైన్ రాసండి ఇక్కడ, అర్థమవుతుందని నేను చెప్పింది, ఎలా అయినా పర్వాలేదు. దెన్ x ప్లస్ లో మైనస్ g, y ప్లస్ లో మైనస్ f రాసండి. అంటే మైనస్ జీ మైనస్ ఎఫ్ మైనస్ 4 ఈక్వల్ టు 0 కదా, దీని నుండి మైనస్ తో మల్టిప్లై చేస్తే జీ ప్లస్ ఎఫ్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఏమా? ఇది ఈక్వేషన్ 2 అని అంటారు. లేదంటే 4 ఇలా తీసుకొచ్చేసి అలా అయినా 2 అనుకోవచ్చు. అలా తీసుకొచ్చేద్దాం. సి వాల్యూ అలాగే 0 అయిపోయింది. ఇప్పుడు ఇది ఏమో ఆర్థోగోనల్ చేసినప్పుడు జిఎఫ్ లోనే ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ కాన్స్టెంట్ వైపు ఉండిపోతుంది. కాబట్టి చూడండి, ఇంకా ఒక పని చేద్దాం, ఈ రెండింటిని ఇటువైపు తీసుకొస్తే జీ ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు -4 అన్న. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4 అనండి. నెక్స్ట్, సిన్స్ ద సర్కిల్స్ 1 and 2 intersects orthogonal, intersect orthogonal, then 2 into gg dash plus ff dash equal to c plus c dash. చూడండి,
2 into g dash అంటే x కోషంట్లో ఆఫ్ చేయండి. 1 2 సర్కిల్స్ కదా, ఆఫ్ చేస్తే -2 ప్లస్ f ఇంటూ f డాష్ ఆఫ్ చేస్తే 1 ఈక్వల్ c ప్లస్ c డాష్ అంటే C plus 4. 0 ప్లస్ 4, c అంటే 0 కదా. Yes, sir. ఏమండి చూడండి, మనం ఇది 2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, లేదా అలా ఉంచండి చెప్తాను. 2 ఇంటూ -2g ప్లస్ f ఈక్వల్ టు 4 అండి. 2 ఇందులో 2 టైమ్స్. నెక్స్ట్ -2g ప్లస్ f ఈక్వల్ టు 2. ఇది ఏమందాం, ఈక్వేషన్ 5 అందాం. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే 4ని 5ని ఉపయోగించి జిఎఫ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. ఏం చేద్దాం, 4లోంచి 5 తీసేస్తాను. 4 - 5 ఇంప్లైస్ 4 అంటే g ప్లస్ 4 f ఈక్వల్ టు -4, అందులోంచి తీసేయాలి. -2g ప్లస్ f ఈక్వల్ టు 2 ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్. 3g ఈక్వల్ టు -6 అండి, g ఈక్వల్ టు -2 అండి. అర్థమైందా? నెక్స్ట్ ఈసారి f కావాలమ్మా. ఫ్రమ్ 4 -2 ప్లస్ f ఈక్వల్ టు -4, f ఈక్వల్ టు -4 ప్లస్ 2 అంటే -2. ఏమండి ఇప్పుడు ఫ్రమ్ 1 ఏం చెప్పచ్చు, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ చెప్పచ్చు. ఫ్రమ్ 1 the equation of required circle is x square plus y square plus 2 into g అంటే -2 into x plus 2 into f into -2 into 0 అంటే x square plus y square -4x -4y equal to 0. ఏమండి వచ్చిందండి? వచ్చింది సార్. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. ఏమన్నాడండి 4th క్వశ్చన్, 4th సొల్యూషన్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చాడు. అండ్ ఆర్థోగోనల్ టు ది సర్కిల్ అని చెప్పి సర్కిల్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ 2 పాయింట్లు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక 2 ఈక్వేషన్లు వస్తాయి. అలాగే మనకు కావాల్సిన సర్కిల్ మనం స్టాండ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ కింద తీసుకుని ఈక్వేషన్ 1 అనుకుని, అలాగే వాడి ఇచ్చిన సర్కిల్ 2 అనుకుంటే 1 and 2 ఆర్థోగోనల్ అయితే మళ్ళీ 2 into gg dash plus ff dash equal to c plus c dash రాస్తే మనకు 3 ఈక్వేషన్ వస్తుంది. మూడింటిని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. జిఎఫ్సి వాల్యూస్ వస్తే తర్వాత అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వల్ల ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి చూడండి. నేను చేయమా సార్? ఇంపార్టెంట్ సమ్ ఇది, మరి నేను చెప్పేస్తాను పర్లేదు. ఓకే. ద ఈక్వేషన్ ఆఫ్ required circle B let the equation of required circle B. ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా? సరే, let the equation of required circle B x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. This is equation 1 అనండి. ఏమండి తర్వాత given circle is ఏమి ఇచ్చాడు, x square plus 2x square plus 2y square plus 5x minus 6y plus 4 equal to 0. 2x square plus 2y square minus 5x plus 6y plus 5x minus 6y plus 4 equal to 0. దిస్ ఈజ్ ఇది 2తో డివైడ్ చేయండి. x square plus y square చాలా మంది చేసే పొరపాటు 2తో డివైడ్ చేయరు. 5/2 into x minus 3y plus 2 equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. ఏమండి నెక్స్ట్ వాడు ఏమని ఇచ్చాడు, సిన్స్ సర్కిల్ 1
passes through the points two comma 0, 0 comma 2 అని ఇచ్చాడు. Then 2 comma 0 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 2 square plus 0 square plus 2g into 2 plus 2f into 0 plus c equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే 4g plus c equal to -4 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకోండి. అలాగే 0 comma 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 square plus 2 square plus 2g into 0 plus 2f into 2 plus c equal to 0. 4f plus c equal to -4 है. c dash ఎందుకు వచ్చింది? ca Yes, sir. C. ఏమండి ఇప్పుడు చూడండి. ఇప్పుడు 3 and 4 ఫ్రమ్ 3 and 4 అని చెప్పి రెండు ఈక్వేట్ చేసుకుని సిసి క్యాన్సిల్ చేసి g ఈక్వల్ టు f అని రాసుకోవచ్చు. లేదంటే 3 - 4 చేసి కూడా చేయొచ్చు, మన ఇష్టం అది. 3 - 4 ఇంప్లైస్ ఏమని వస్తుంది? 4g plus c equal to -4, 4f plus c equal to -4, మైనస్ ప్లస్ మైనస్ అంటే 4g ఏం మారదు. 4g - 4f ఈక్వల్ టు ఇది ఏమవుతుంది? 0 అయిపోతుంది. Yes, sir. 4g equal to 4f, g equal to f అండి. ఏమా తర్వాత సిన్స్ circle 1 and 2, circles 1 and 2 intersect orthogonally or orthogonal అంటే సరిపోతుంది. or orthogonal, then 2 into gg dash plus ff dash equal to c plus c dash. ఏమండి అంటే ఇప్పుడు 2 ఇంటూ g ఇంటూ g డాష్ అంటే ఇందులో ఆఫ్ చేయండి, మళ్ళీ 5/4 అవుతుంది. Yes, sir. ప్లస్ f ఇంటూ దీంట్లో ఆఫ్ చేయండి, -3/2 ఈక్వల్ టు c అంటే ఎంత తెలియదు, c ప్లస్ c డాష్ అంటే 2, 2తో మల్టిప్లై చేయండి 5g/2 ప్లస్ ఇది ఏమవుతుంది -3f/2. అర్థమవుతుందా? -3f/2 -3 అవుతుంది, అవునా? Yes, sir. Yes, sir. అలా ఉంచినా పర్లేదు, -3f/2 అని ఉంచేసి అదే -6f/2 అని రాసుకోవాలి, ఈక్వల్ టు c+2 అవుతుంది. ఏమండి చూడండి, ఇప్పుడు ఈసారి మనం 2తో ఎల్సిఎం చేస్తే 5g - 2f అదే 6f ఈక్వల్ టు 2c+4 అండి. ఈ f ప్లేస్లో 0 వేసుకోండి, లేదా g ప్లేస్లో f రాసుకోండి, ఎలా అయినా పర్వాలేదు. 5g - 6g ఈక్వల్ టు 2c+4 - g ఈక్వల్ టు 2c+4. దీని నుండి -g ఈక్వల్ టు 2c+4. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం? 2c + g ఈక్వల్ టు -4 అని చెప్పచ్చు. Yes, sir. అంతే, అందులో రాయాలి. లేదంటే g వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో రాసేయండి, అప్పుడు మనకు c వాల్యూ వచ్చేస్తుంది, ఎలా అయినా పర్వాలేదు. దీని నుండి g ఈక్వల్ టు -2c - 4 అవుతుంది. g ఈక్వల్ టు -2c - 4 అవుతుంది ఫ్రమ్ 3. 4 into g అంటే
minus 2c minus 4 equal to 4 plus c equal to minus 4 అమ్మ. అంటే ఇది minus 8c అవుతుంది. minus 16 plus c equal to minus 4. అంటే 8c minus c అంటే minus 7c equal to లేకపోతే minus 4 plus 16 అవుతుంది. minus 7c equal to 12 అవుతుంది. c equal to minus 12/7 అవుతుంది. Yes, sir. ఇది ఎన్నో క్వశ్చన్ ఇది? సరే చూడండి. From 1, the equation of required circle is అన్ని వచ్చినట్టే కదా. ఇంకా జిఎఫ్ వాల్యూస్ కావాలేమో. జిఎఫ్ వాల్యూస్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈ సి వాల్యూ తీసుకెళ్ళి ఇందులో రాసేయండి. ఇందులో రాద్దాం. ఇందులో రాసేయండి అయితే జీ వాల్యూ వచ్చేస్తుంది. ఇందులో రాసేయండి అయితే డైరెక్ట్గా వచ్చేది. g equal to minus 2 into minus 12/7 into 7 minus 4 అంటే ఇది ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఇది minus 28 అవుతుంది by 7 అంటే minus 4/7 అనే. Yes, sir. అంటే therefore f equal to ఎంత? అది కూడా minus 4/7 అవునా? therefore from 1 the equation of required circle is ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ minus 4/7 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ minus 4/7 ఇంటూ వై. సి అంటే రాయొచ్చు minus 12/7 ఈక్వల్ టు 0. 7 ఎల్సిఎం అవుతుంది అంటే 7 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 8x minus 8y minus 12 ఈక్వల్ టు 0. ఆన్సర్ వచ్చిందండి. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ కట్స్ ఆర్థోగోనల్లీ ద సర్కిల్ అని చెప్పించాడు అండ్ హ్యావింగ్ సెంటర్ అని చెప్పించాడు. మంచి క్వశ్చన్ ఇది కూడా. 5th సొల్యూషన్. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి required circle B x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 given center minus g comma minus f equal to ఎంత ఇచ్చాడు? 2, 3 అని ఇచ్చాడు. దీని నుండి g వాల్యూ ఎంత అవుతుంది? -2 అని. f వాల్యూ ఎంత అవుతుంది? -3 కదా. అవునా? Yes. ఇప్పుడు జిఎఫ్ వచ్చింది మనకు కావాల్సిన సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ వాడేసాడు మనకి. దాన్ని బట్టి జిఎఫ్ వాల్యూస్ వచ్చాయి. మరి ఇంకేం కావాలి నాకు? ఇంకా C value. ఆ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఆర్థోగోనల్ కండిషన్ ఉపయోగిస్తాం. ఇది ఈక్వేషన్ 1 అనండి. గివెన్ సర్కిల్ ఈస్ ఏమి ఇచ్చాడు వాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ 4x ప్లస్ 2y మైనస్ 7. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2y మైనస్ 7 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకో. సిన్స్ circles 1 and 2 are orthogonal. Then 2 into gg dash plus ff dash equal to c plus c dash. 2 into gg dash అంటే g అంటే ఎంత? -2 ఇంటూ g dash అంటే ఎంత? -2. అలాగే f dash అంటే ఎంత? f అంటే ఎంత? -3. f dash ఎంత? 1 ఈక్వల్ టు c ఎంత? అదే తెలియదు మనకి. c dash ఎంత? -7. కాబట్టి సింప్లిఫై చేస్తే 2 into 4 - 3 దట్ ఈక్వల్ టు c - 7.
4 - 3 అంటే 1 కాబట్టి c - 7 ఈక్వల్ టు ఏమవుతుంది 1 × 2 అంటే 2 అవుతుంది. c ఈక్వల్ టు 2 + 7 అంటే ఏమవుతుంది 9 అవుతుందమ్మా. ఏమా ఫ్రమ్ 1 the equation of required circle is ఏమవుతుంది the equation of required circle is x square plus y square plus 2 into minus g అదే 2 into g అంటే minus 2 into x plus 2 into f అంటే minus 3 into y plus 9 equal to 0. దీని నుండి x square plus y square minus 4x minus 6y plus 9 equal to 0 వచ్చిందండి. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి. రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. రోమన్ నెంబర్ 3 ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. వాడు ఏమన్నాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్ ఆర్థోగోనల్లీ అండ్ passes through the point 3, 0 and touches y axis అన్నాడండి. y axis ని టచ్ చేస్తుందంటే కండిషన్ ఏంటండి? y ఇంటర్సెప్ట్ ఏమవ్వాలి? 0, sir. 0 అంటే y ఇంటర్సెప్ట్ 0 అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆగే నేను అడుగుతాను మిగిలిన వాళ్ళని ఒక్క నిమిషం. సరే చూడండి, ఇప్పుడు ఇక్కడ మొత్తం 3 కండిషన్లు ఇచ్చినట్టండి వాడు. ఏంటంటే ఫస్ట్ ఒక సర్కిల్ నాకు కావాల్సిన సర్కిల్ జనరల్ ఫామ్ తీసుకుంటాను. x² + y² + 2gx + 2y + c = 0 అని చెప్పి తీసుకుంటాను. ఈక్వేషన్ 1 అంటాను. తర్వాత వాడు ఇచ్చిన సర్కిల్ ని ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి 2 × g' + f' = c + c' కండిషన్ రాస్తాను. అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది నాకు. తర్వాత మనకు కావాల్సిన సర్కిల్ 3, 0 పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఒక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత నాకు కావాల్సిన సర్కిల్ y యాక్సిస్ ని టచ్ చేస్తుందట. y యాక్సిస్ ని టచ్ చేస్తుందంటే లెంత్ ఆఫ్ ది y ఇంటర్సెప్ట్ 0 అవుతుందండి. లెంత్ ఆఫ్ ది y ఇంటర్సెప్ట్ అంటే ఫార్ములా 2√f² - c అండి = 0. అంటే అప్పుడు √f² - c = 0 అవుతుంది, f² - c = 0 అవుతుంది, c = f² అవుతుంది. కాబట్టి ఆ వాల్యూ తీసుకెళ్లి పైన వచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే నాకు ఏంటంటే ఏదో ఒక వాల్యూ వస్తుంది. దాని నుంచి మిగిలిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ తర్వాత ఫ్రమ్ 1 అని చెప్పి ఈక్వేషన్ 1 లో రాయడం, ఆన్సర్ తీసుకోవడం. అది ప్రాసెస్. చూడండి, the equation of required circle be ఏమవుతుంది? x² + y² + 2gx + 2fy + c = 0. This is equation 1. Given circle is x² + y² - 6x + 4y - 3 = 0. This is equation 2. Since circles 1 and 2 are orthogonal, so 2 × gg' + f' = c + c'. 2 × g × g' అంటే x కోషంట్ లో హాఫ్ -3 ప్లస్ f × f కోషంట్ లో y కోషంట్ లో హాఫ్ 2 = c + c' - 3. ఇది ఏమవుతుంది? -6g + 4f = c - 3, లేదంటే -c = -3 అవుతుంది. లేదంటే అలా ఉంచండి, మనం మొత్తం ఈక్వేషన్ అటువైపు తీసుకెళ్తే 6g ఇంకోటి -6g అలా ఉంచండి, ఎందుకంటే మనకి 6gలో ఒక ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే -6g + 4f - c = -3 అలాగే ఉంచండి చెప్తాను. ఈక్వేషన్ 3 అనండి. నెక్స్ట్
since circle 1 passes through the point ఏమి ఇచ్చాడు 3,0 ఇచ్చాడా Yes, since sir. circle 1 passes through the point 3,0 then అప్పుడు ఏమవుతుంది 3 square plus 0 square plus 2g into 3 plus 2f into 0 plus c equal to 0 అంటే ఇది ఏమవుతుంది 6g plus c equal to -9 అవుతుందిగా ఇది 4 అనండి ఇప్పుడు ఏం చేస్తారంటే 3 plus 4 చేయండి అప్పుడు ఏమని వస్తుంది -6g plus 4f minus c equal to -3 ఇది ఏమవుతుంది 6g plus c equal to -9 ఈ రెండు యాడ్ చేయండి అంటే 4f ఈక్వల్ టు ఎంత అని వచ్చింది -12 ఏనా f ఈక్వల్ టు -3 ఏనా అంతే ఏమండి ఈసారి చూడండి తర్వాత ఇచ్చిన కండిషన్ ఏంటి తర్వాత సిన్స్ సర్కిల్ 1 టచెస్ y యాక్సిస్ అన్నాడు కదా టచెస్ y యాక్సిస్ సో ఏమవుతుంది లెంత్ ఆఫ్ ది y ఇంటర్సెక్ట్ ఈక్వల్ టు 0 అవుతుంది ఇవన్నీ మీకు చెప్పాను లేకపోతే y స్క్వేర్ ఈక్వల్ టు c అని రాసుకోవచ్చు డైరెక్ట్ గా Yes, sir. కాబట్టి y స్క్వేర్ ఈక్వల్ టు c అవుతుంది లేదంటే y స్క్వేర్ మైనస్ c ఈక్వల్ టు 0 అవుతుంది y స్క్వేర్ ఈక్వల్ టు c అవుతుంది కాబట్టి c F. ఈక్వల్ టు సారీ f స్క్వేర్ మైనస్ c ఈక్వల్ టు 0 c ఈక్వల్ టు f స్క్వేర్ అంటే ఎంత వచ్చింది -3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది c వాల్యూ ఏమండి తర్వాత c9 అయింది ఇప్పుడు ఇంకేం కావాలి వాల్యూ g వాల్యూ కావాలి ఫ్రమ్ 3 సబ్స్టిట్యూట్ చేయండి సో ఫ్రమ్ 4 6g ప్లస్ 9 ఈక్వల్ టు -9 ఉంది 6g ఈక్వల్ టు 9 ఎలా వస్తే -9 అవుతుంది కాబట్టి -18 అవుతుంది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే g ఈక్వల్ టు -3 ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రమ్ 1 the equation of required circle is ఏమవుతుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ -3 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ -3 ఇంటూ y ప్లస్ 9 ఈక్వల్ టు 0 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x -6y ప్లస్ 9 ఈక్వల్ టు 0 అంతే నెక్స్ట్ తర్వాత రెండో క్వశ్చన్ చూడండి సొల్యూషన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ కట్స్ ద సర్కిల్ ఆర్థోగోనల్లీ అండ్ హ్యాస్ డయామీటర్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ అన్నాడండి డయామీటర్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ చూడండి మనకు కావాల్సిన సర్కిల్ ఏం చేస్తుందంటే ఆ రెండు సర్కిల్స్ ని కూడా ఆర్థోగోనల్ గా ఇంటర్సెక్ట్ చేస్తుంది అలాగే డయామీటర్ అనేది వాడు ఇచ్చిన స్ట్రైట్ లైన్ మీద ఉందట అంటే ఆ స్ట్రైట్ లైన్ మీద డయామీటర్ ఉందంటే దాని అర్థం ఏంటి మనకు కావాల్సిన సర్కిల్ యొక్క సెంటర్ డయామీటర్ మీద ఉన్నట్టే కదా Yes, sir. Yes, sir. Let the equation of required circle be x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. This is equation 1. చూడండి తర్వాత గివెన్ సర్కిల్ సార్
తర్వాత గివెన్ సర్కిల్ సార్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 4x minus 6y plus 11 equal to 0. This is equation to 1 అండి. అలాగే x square plus y square minus 10x minus 4y plus 21 equal to 0. This is equation 3 అనండి. చూడండి ఇప్పుడు since circles 1 and 2 are orthogonal, then 2 into gg dash plus ff dash equal to c plus c dash. చూడండి 2 ఇంటూ ఇక్కడ జి అంటే జిఏ, జీ డాష్ అంటే ఎంతండి -2, ఎఫ్ ఇంటూ ఎఫ్ డాష్ అంటే ఎంతండి -3, సి అంటే ఎంత సిఏ ప్లస్ సి డాష్ అంటే ఎంత 11 అంటే -4g -6f ఈక్వల్ టు సి ప్లస్ 7 అని వస్తుంది. మొత్తానికి అటువైపు తీసుకెళ్ళి 11 ఇటువైపు తీసుకొస్తే 4g plus 6f plus c equal to -11 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4 అనండి. తర్వాత సిన్స్ సర్కిల్స్ 1 and 3 ఆర్ ఆర్తోగోనల్, then 2 into gg dash plus ff dash equal to c plus c dash. 2 into gg dash అంటే g into g dash అంటే -2 కాదు -5 ప్లస్ f into f dash అంటే -2 అవన్నీ సి అంటే సిఏ, సి డాష్ అంటే 21 అమ్మా. ఇదేమవుతుందంటే -10g -4f ఈక్వల్ టు సి ప్లస్ 21. మళ్ళీ ఇది కూడా అటువైపు తీసుకెళ్ళాలంటే 21 ఇటువైపు తీసుకురండి. అంటే 10g ప్లస్ 4f ప్లస్ సి ఈక్వల్ టు -21. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5 అండి. ఇప్పుడు వాడు ఇంకోటి ఏదో ఇచ్చాడు, సెంట్రల్ ఐసాంద్రి అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి సిన్స్ diameter of circle 1 along the straight line along the straight line along the straight line 2x plus 3y equal to 7 అన్నాడు కదా. 2x plus 3y minus 7 equal to 0. So the center minus g comma minus f lies on 2x plus 3y minus 7 equal to 0. That implies 2 into minus z plus 3 into minus f minus 7 equal to 0. అంటే -2z minus 3f minus 7 equal to 0. మైనస్ తో మల్టిప్లై చేయండి. 2z plus 3f plus 7 equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 6 అండి. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొకటి చేయొచ్చు. ఈ 1 కూడా 11 కూడా ఎలా తీసుకొచ్చేసి +11 = 0 అని రాసేయండి. ఇది కూడా +21 = 0 అని రాసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 4 - 5 చేయండి, లేదంటే 5 - 4 చేయండి. 5 - 4 implies 5 - 4 అంటే 10g + 4f + c + 21 = 0. 4g + 6f + c + 11 = 0. మైనస్ 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 2 క్యాన్సిల్. 10g లోంచి 4g తీసేస్తే 6g - 2f + 10 = 0. 3g - f + 5 = 0. చూడండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 7 అనండి. సాల్వ్ చేద్దామా, ఎలిమినేట్ చేద్దామా? సాల్వింగ్ 6 and 7 we get a quotient వచ్చేటప్పటికి 3 - 1 7 5 2 3 - 1 7 5 2 3 3 - 1. ఇది g, ఇది f, ఇది కాన్స్టెంట్ 1. g by 15 + 7 = f by 21 - 10 = 1 by -2 - 9. g by 22 f by 11 1 by -11. g = 22 by -11. f = 11 by -11. 11 2 times cancel, 1 time అంటే g = -2, f = -1. ఏమంటే c వాల్యూ కావాలి. ఇంకా c వాల్యూ వచ్చిందే లేదు, c వాల్యూ కావాలి. ఫ్రమ్ 4 4 × -2 + 6 × -1 + c + 11 = 0. -8 - 6 + c + 11 = 0. c ఇది ఎంత? -14. -14 + 11 అంటే -3. 0 C is equal to 3. = 3. From 1 the equation of required circle is x square plus y square plus 2 into minus 2 into x plus 2 into minus 1 into y plus 5 plus 3 equal to 0. ఏమండి? 3 equal to 0. అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ? -4x - 2y. x square plus y square minus 4x minus 2y plus 3 equal to 0. అంతే. -4x minus 2y plus 3 equal to 0. అంతే. పైకి పెట్టండి సార్. నెక్స్ట్ ఫోటో పెట్టండి. పైకి పెట్టండి సార్. లాస్ట్ స్టెప్ మీరు రాసుకోండి. మీరు మళ్ళీ 6కి జాయిన్ అవ్వండి.